వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. నిజంగా తెలంగాణ పల్లె పల్లెలలో రామనామ స్మరణ ఎంత బాగా వినిపిస్తుంది అంటే, నాట్లు వేస్తూ అలుపు తెలియకుండా పని చకచకా ముందుకు వెళుతూ పాడి పంటలు రావాలని తెలంగాణలో నాట్లేస్తున్న అక్కలు శ్రీరాముడికి సంబంధించి జానపద గీతాలను ఎంత బాగా ఆలపిస్తున్నారో తెలుసా? ఆ వీడియో చూపిస్తా, చూసేయండి. యానిగలది యాని ఎసుగాది రెండవ ఎర్ర సింతల్ల యానిగలు బారు దీరావరామా నా గుత్తంగా దీరిండవ కుమిరి సింతల్ల గుర్రాల బారు దీరావరామా నయా తొట్ట చూసిన రామనాదండంత రామ రామన వాక్యమో వరామ బాణాల బందూరు వచ్చలే సామెంట పైన మాయా వరామ నల్ల సీమల దండ నన్నూరు వచ్చలే సామెంట పైన మాయా వరామ. చూశారు కదా, అలుపు తెయకుండా రాముణ్ణి తలుచుకుంటూ నాట్లు బలే వేస్తున్నారు. రామ 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 అంటే చాలు, నీకే కష్టాన్ని రానివ్వను, నీ కష్టానికి నేను ముందుంటాను, నీ పనిలో నేను తోడుంటాను, ఆ పని విజయం అవ్వడానికి సహకరిస్తాను అని రాముడు చెప్పాడు. రామరాజ్యం అందుకే చాలా సుభిక్షంగా ఉండేది అంటే, ఈరోజు అలాంటిది నాకు ఆ పాట వింటున్నప్పుడు అనుభూతి కల్పించింది. తెలంగాణ ప్రజల ఆత్మలో శ్రీరాముడు మమేకమైపోయి ఉన్నాడు. తల్లి పాడే జోలపాటలోనే కాదు, అలుపు తెలియకుండా రైతులు పాడే లాలి పాటలో కూడా శ్రీరాముడు ఉన్నాడు. అసలు ఈ ప్రపంచంలో శ్రీరాముడు లేని ప్రదేశం ఎక్కడైనా ఉందా? రామనామ స్మరణ చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు అంటే వాళ్ళు మూర్ఖులతోనే సమానం. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక నిమిషంలో ఆ రాముడిని తలుచుకోకుండా ఎవ్వరం ఉండలేము. ఎందుకంటే ఆయన పరిపాలన ఆ విధంగా చేశాడు. ఆయన మంచి కొడుకు, మంచి భర్త, మంచి అన్న, మంచి గురువు, మంచి స్నేహితుడు, మంచి రాజు. మంచి కాదు, గొప్ప, అంతకంటే ఎక్కువ. అందుకే ఎక్కడ చూసినా రామనామస్మరణ వినిపిస్తుంది. ఇప్పటివరకు మనం ఆధ్యాత్మికంగాను లేకపోతే సాంప్రదాయబద్ధంగా రాముడి పాటలు విన్నాం. కానీ ఈరోజు పల్లెపడుచుల జానపద గీతాలలో కూడా రామనామస్మరణ వినడం అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. మీరు కూడా ఆనందంతో తడిచిపోతారనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.